హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, 'ముషోకు టెన్సై' సీజన్ 2 పార్ట్ 2 ఫైనల్లీ ఎండ్ అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ అయితే ఈ వీకే రిలీజ్ అయిందనమాట. అండ్ దాంతోటి ఈ సీజన్ 2కి టోటల్‌గా అయితే ఎండ్ కార్డ్ పడిపోయింది. సో, సీజన్ 2లో టోటల్ మీకు 24 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ పార్ట్ 2 చూసుకుంటే ఈ సీజన్‌లో రిలీజ్ అయింది. అండ్ దీంట్లో 12 ఎపిసోడ్స్, పార్ట్ 1లో 12 ఎపిసోడ్స్. ఓవరాల్ సీజన్ 2 ఎండ్ అయిపోయింది. మీరు చూడాలనుకుంటే మీకు ఇండియాలో ఇది రెండిట్లో అవైలబుల్ ఉంది. మ్యూజిక్ యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది. క్రంచ్ రోల్‌లో మీకు ఆల్రెడీ మెంబర్‌షిప్ ఉంటే క్రంచ్ రోల్‌లో కూడా సీజన్ 1, సీజన్ 2 రెండైతే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సీజన్ 3 కూడా అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేశారనమాట. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మనం ఈ సీజన్ 2 పార్ట్ 2 రివ్యూ అయితే ఇచ్చేసుకుందాం. ఓవరాల్‌గా చెప్పాలంటే డెఫినెట్‌లీ బెటర్ దాన్ పార్ట్ 1 అని చెప్పాలి సీజన్ 2లో. ఎందుకంటే ఈ సీజన్ 2 పార్ట్ 2లో ఏదైతే ఉందో చాలా అంటే చాలా స్టోరీ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ క్యారెక్టర్ డెవలప్‌మెంట్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫైనల్లీ మన రూడియస్ అయితే ఫ్యామిలీని మొత్తం కలుస్తాడనమాట. సో, ఫ్యామిలీ మొత్తం కలుస్తాడు. చాలా ఘోరమైన థింగ్స్ ఒకటి, 2 జరుగుతాయి. అండ్ చాలా ఘోరాలు జరుగుతాయన్నమాట దీంట్లో చూసుకుంటే. అండ్ వాటన్నిటిని మళ్ళీ మనోడైతే బయటికి రావడానికి హెల్ప్ తీసుకోవడం కావచ్చు, ఆర్ ఓవరాల్‌గా మళ్ళీ మీకొక మంచి సెట్టింగ్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ఫ్యామిలీని కలిసేదాని కోసమే ఇంతవరకు మనం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఫైనల్లీ దట్ హ్యాపెండ్ అని చెప్పాలి. అంతేకాకుండా ఇంకొక కొత్త మెంబర్ కూడా ఫ్యామిలీలోకి అయితే జాయిన్ అయ్యారనమాట. యెస్, మనోడికైతే కూతురు కూడా పుడుతుంది రూడియస్‌కి చూసుకుంటే. రూడియస్‌కి, సిల్ఫీకి ఇద్దరికి కలిపి. సో, అంతటితోటైతే మీకు సీజన్ 2నైతే ఎండ్ చేశారనమాట. ఓవరాల్ డెఫినెట్‌లీ నాకైతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగించింది. ఐ నో దీంట్లో జరిగిన 1 ఆర్ 2 థింగ్స్ లైక్ అక్కడ రాక్సీతో జరిగిన సీన్స్‌కైతే కొంతమంది దాన్ని తప్పు కదా బ్రో, అది చీటింగ్ కదా బ్రో అని అనుకోవచ్చు. ఆ వరల్డ్‌లో అది పెద్ద కామన్ అయితే కాదు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళే మనకి 2 ఎపిసోడ్‌లు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాని గురించి మాట్లాడారు. సో, దాన్నైతే ఫిక్షన్ లాగే చూడాలి. అండ్ నేనైతే అది ఆబ్వియస్‌లీ చదివేశాను కాబట్టి నాకేం జరుగుతుందో తెలుసు కాబట్టి నాకదైతే మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగించిందనమాట. అట్ ద సేమ్ టైమ్ ఫ్యూచర్‌లో ఇంకోటి కూడా జరుగుతుంది. అది చూస్తే మీరు తట్టుకోగలరో లేదా ఇదే తట్టుకోలేకపోతే ఓవరాల్ నాకు చెప్పాలంటే ఈ పార్ట్ 2 ఏదైతే ఉందో పార్ట్ 1 కంటే బెటర్ అనిపించింది సీజన్ 2లో. ఎందుకంటే నాట్ జస్ట్ మన స్టోరీ వైస్‌గా, టెక్నికల్ వైస్‌గా కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే పార్ట్ 1లో చూసుకుంటే మీకు యానిమేషన్ వైస్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఆర్ట్ వైస్ కావచ్చు, ఆర్ మీకు దాన్ని డిజైన్ చేసిన విధానం కావచ్చు, బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటే కావచ్చు, కలరింగ్ కావచ్చు, చాలా ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట ఆ పార్ట్ 1లో చూసుకుంటే. బట్ ఇక్కడ పార్ట్ 2లో వాళ్ళు చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 6, 7 మంత్స్ గ్యాప్ తీసుకున్నందుకు డెఫినెట్‌లీ జస్టిఫై చేశారని చెప్పాలి. ఎందుకంటే అన్ని కరెక్షన్స్ పోయాయి. ఆర్ట్‌ని అయితే ప్రాపర్‌గా మెయింటైన్ చేశారు. అంతేకాకుండా కలరింగ్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేశారు. అండ్ యానిమేషన్ విషయానికెళ్ళిపోతే ఎస్పెషల్లీ అక్కడ పాలు, మన హీరో వీళ్ళందరూ అయితే కలిసి ఒక పెద్ద దాన్నైతే ఫైట్ చేస్తారన్నమాట డ్రాగన్‌ని. ఆ సీన్ అయితే క్రేజీ అని చెప్పాలి. ఆ ఎపిసోడ్ మొత్తం టాప్ టైర్ యానిమేషన్. ఆ యానిమేషన్ మీకు ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. దేర్ ఈస్ నో డౌట్ అని చెప్పాలి. ఆ ఫైట్ బెస్ట్ అంతే ఈ సీజన్‌లో జరిగిన వాటిలో. నాట్ జస్ట్ దట్, తర్వాత జరిగింది కూడా డివాస్టేషన్ అని చెప్పాలి. సో, ఓవరాల్ డెఫినెట్‌లీ నాకైతే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగించింది ఈ సీజన్ 2 చూసుకుంటే. మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు కానీ. అండ్ యానిమేషన్ విషయానికెళ్ళిపోతే యానిమేషన్ యాజ్ యూజువల్ మీకు చెప్పాను కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వాయిస్ యాక్టింగ్‌ని మనం మెచ్చుకోవాలి భయ్యా. ఎందుకంటే ప్రతి వాయిస్ యాక్టర్‌కి ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అయితే చాలా ఉంటాయి. క్యారెక్టర్స్‌కి. వాటిని వాయిస్ యాక్టర్స్ ప్రాపర్‌గా అయితే కన్వే చేయాలి. ఎందుకంటే ఎమోషనల్ బ్రేక్ డౌన్ అంటే అంత ఈజీ కాదు. కొన్ని చోట్ల గట్టిగా అరవాలి. కొన్ని చోట్ల ఏడవాలి. వీటన్నిటిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. అండ్ ఈ పార్ట్ 2లో అలాంటి సీన్స్ ఎన్నో క్యారెక్టర్‌కుంటాయి. అండ్ వాటిని ప్రాపర్‌గా కన్వే చేశారు. అండ్ చించి పడేశారని చెప్పాలి ఆ విషయానికొస్తే మాత్రం. అంతేకాకుండా మ్యూజిక్ ఐ థింక్ 'ముషోకు టెన్సై'కి ఇసెకాయ్ యానిమేస్‌తో అన్నిట్లో కంపేర్ చేస్తే బెస్ట్ సౌండ్ ట్రాక్స్ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ఒక డిస్టెంట్ ఫీలింగ్ అయితే కలిగిస్తాయి. కొన్ని మ్యూజిక్ లైక్ ఒక వాయిస్ అయితే వస్తుంది లాస్ట్‌లో టైటిల్స్ పడేటప్పుడు అక్కడ కావచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఫైట్ సీన్స్‌లో జరిగేటప్పుడు వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్, అంతేకాకుండా వెనకాల వాడే బీజీఎం కావచ్చు. డెఫినెట్‌లీ మీకు ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తాయి. ఇన్‌ఫాక్ట్ మీరు చూసేటప్పుడు మంచి సౌండ్ పెట్టుకొని చూడండి. 'ముషోకు టెన్సై' ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఎస్పెషల్లీ పవర్స్ వాడేటప్పుడు అలాంటప్పుడు అన్నమాట. సో, ఓవరాల్ నేనైతే మంచి సాటిస్ఫై. ఇన్‌ఫాక్ట్ దీంట్లో 1, 2 ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు ఆ హైప్‌కి నేను వాటికి డిఫరెంట్ రివ్యూస్ కూడా ఇచ్చాననమాట. మన ఛానెల్‌లో మీరు చెక్ చేసుకుంటే. ఆ రేంజ్‌లో నచ్చింది. అండ్ ఓవరాల్ సీజన్ అయితే నేను ఎంతో బాగా ఎంజాయ్ చేశా. మీరేమనుకున్నారు కింద కామెంట్స్‌లో తెలపండి. ఇప్పుడు సీజన్ 3 విషయానికెళ్ళిపోదాం. సీజన్ 3 చూసుకుంటే వీళ్ళు అఫీషియల్‌గా మనకి లాస్ట్ ఎపిసోడ్ ఉంది కదా సీజన్ 2లో, ఆ ఎపిసోడ్ ఎండ్ అయిపోయిన తర్వాత సీజన్ 3 టైటిల్ కార్డ్‌తో సహా వాళ్ళైతే అఫీషియల్‌గా అనౌన్స్ చేసి పెట్టారనమాట. సో ఫార్ ఆ అనౌన్స్‌మెంట్ ఒక్కటే, మీకు ఎటువంటి రిలీజ్ డేట్స్ అవేం చెప్పలేదు. ఆర్ ఎటువంటి క్యూజువల్స్ ఏం రిలీజ్ చేయలేదు. జస్ట్ లాస్ట్‌లో ఉండే ఆ టైటిల్ కార్డ్ తోటైతే అఫీషియల్‌గా సీజన్ 3 అనౌన్స్ చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకుంటుంది ఏంటంటే సీజన్ 3 నెక్స్ట్ ఇయరే రిలీజ్ కావచ్చు అనుకుంటున్నా.
హోప్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయినా ఆ తర్వాత రిలీజ్ అయినా కానీ బెస్ట్ క్వాలిటీ తోటి వస్తే సీజన్ 3 అనేది మీకు ఇంకొక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఎందుకంటే చాలా అంటే చాలా స్టఫ్ ఉంటుంది నెక్స్ట్ నుంచి. అది మీకైతే ఒక రేంజ్‌లో జరుగుతుంది. దట్స్ ద వీడియో. మనం నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ నౌ.